లావణ్య రాజ్ తరుణ్ని కావాలనుకోవడంలో లాజిక్ లేదు. ఆమెకి ఇతర వ్యక్తులతో ఆల్రెడీ సంబంధం ఏర్పడిందని మీరే కొన్ని పోలీస్ స్టేషన్స్లో వేరే ఊర్లో పెట్టిన కేసు విషయాలు వివరాలు కూడా తీశారు బయటికి. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? సో అవి ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అండ్ కంప్లైంట్ తీసుకొచ్చానో దాంట్లో షీ క్లియర్లీ మెన్షన్స్, నేను ఇదంతా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను తెలివిగా తుదముట్టించాలని నా మీద హత్యా ప్రయత్నం చేశాడు అని కేసు పెట్టింది. సో పెళ్లి చేసుకోమని ఏమైనా ఎందుకు అడుగుతుంది? పెళ్లి కాకపోతాను కదా. అవును, దట్ క్లియర్లీ ప్రూవ్స్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. అది కానీ కాబట్టి రాజ్ తరుణ్ తర్వాత కావాలని అనుకోవడంలో మరి ఆంతర్యం ఏంటని? ఆంతర్యం ఏమిటంటే ఏదో విధంగా నేను పడితే నిన్ను కూడా లాగుతానా అంటే మస్తాన్ సాయికి ఈవిడికి గొడవ ఈ విషయంలో బాగా గట్టిగా కొట్టుకున్న తర్వాత ఈవిడికి ఒకటే అనిపించింది, ఇన్నాళ్ళు రాజ్ తరుణ్ ఎంత టార్చర్ చేసినా ఎంత కొట్టినా ఆయన అవార్డులు తీసి ఆయన తల మీద పగల కొట్టింది. ఏంటి రాజ్ తరుణ్ అవార్డు తీసి? ఇప్పుడు సినిమాలో అవార్డ్స్ వస్తాయి కదా, సైకో అవార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చెత్తపొట్లు పడేస్తుంటాయి ఫస్ట్. అండ్ ఒక అవార్డు తీసి ఎత్తే పగల కొట్టిన సిచ్యువేషన్ కూడా నేను విన్నా. అంతలా అంటే ఏమై ఉంటుందని అంత హింసకి? డిజార్డర్ అని నాకు ఓకే, సైకాటిక్ డిజార్డర్, ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తను కూడా డ్రగ్స్ తీసుకునేవారా? లేదు, ఇప్పటికే లోపల ఉండేవాడు. కాదు రాజ్ తరుణ్ కాదు, లావణ్య డ్రగ్స్ అలవాటు ఉందనడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రీతి వీళ్ళు అండ్ అలాగే 45 రోజులు చెంచల్ కూడా జైలు అండ్ అంతకుముందు వరలక్ష్మికి ఇన్ని కేసులు కూడా ఆవిడ డ్రగ్ నేపథ్యాన్ని మనకి ముందు పెట్టే. కానీ లావణ్య ఒక ఆడియో లీక్ చేశారు మీరు, లావణ్యతో పెట్టుకున్న సంభాషణ ఫోన్ పరంగా కొన్ని అవాంఛనీయ పదాలు వాడుతూ కూడా. ఆ నేపథ్యం ఏంటి శేఖర్? అప్పటిదాకా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ లావణ్య రాజ్ తరుణ్ని తిట్టిన భూత పురాణం అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండింది. దాంట్లో అన్ని బీపీలు ఉన్నాయి, ఏమి ఎవరికి వినబడలే. సరే ఏదో బూతులు తిట్టింది అనుకుంటున్నారు. కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఒకటి నాన్ బీప్డ్ వర్షన్ నాకు అది వినగానే నాకు చాలా రక్తం బాయిల్ అయిపోయింది. అది ఎట్లా అంటే చాలా నీచంగా వాళ్ళ మదర్ని తిట్టడం, రైట్, తల్లితో కొడుకు అక్రమ సంబంధం అంటగట్టి తిట్టేంత నీచమైన తిట్లు, రైట్, అలాంటివి అప్పుడే వినున్నాను. అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, నేను ఇంకా బాయిల్ అయిపోయింది. అక్కడ నేను ఆవిడేం తిట్టలా. డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు ఇలా తిడతావా? నీకు అసలు ఆధారమైన నువ్వు ఒక అమ్మని ఎట్లా